హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కోకోపీట్ గురించి కొత్త టెక్నిక్ మీకు నేర్పుతాను. కోకోపీట్ మొక్కలకి వేస్తే ఎంత హాని చేస్తుందని నేనే చాలాసార్లు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇదేంటక్క మొక్కలు 100 రేట్లు ఎక్కువ పెరుగుతుంది అంటున్నారు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, నేను నేర్చుకున్న కొత్త టెక్నిక్ మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ గార్డెన్లో కూడా ఈ టెక్నిక్ యూజ్ చేయండి. చాలా బాగా మొక్కలు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇప్పుడు వర్షాకాలం రాగానే మనందరికీ ఏముంటుంది, మట్టి కలెక్ట్ చేసుకోవడం, లేకపోతే మట్టి మిశ్రమం తయారు చేసి పెట్టుకోవడం, ఇంకా తర్వాత సీడ్స్ కలెక్ట్ చేసుకోవడం, కొత్త గ్రో బ్యాగ్ కానివ్వండి, పాట్స్ కానీ ఇవన్నీ రెడీ చేసుకోవడం పని చేస్తూనే ఉంటాం. ఈ క్రమంలో కోకోపీట్ గురించి మీకు చెప్తాను నేను. ఇది బాగా యూజ్ అవుతుంది. కోకోపీట్ ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారంటే టెర్రస్ గార్డెన్లో ఎక్కువ బరువు పెట్టాలని ఇష్టం లేని వాళ్ళు, అంటే బరువు పెట్టకూడదు అనుకునే వాళ్ళు, ఇంకా తర్వాత బాల్కనీ గార్డెన్ వాళ్ళు కోకోపీట్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. కోకోపీట్ వాడితే బరువు తక్కువ ఉంటుంది. కానీ కోకోపీట్ వల్ల మొక్కలు కూడా చనిపోతూ ఉంటాయి. చాలాసార్లు మీకు చెప్పాను కూడా ఎందుకు చనిపోతాయి, ఏం చేస్తే చనిపోదని ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఇది 5 kg బ్రిక్. ఇది లూజ్గా కూడా దొరుకుతుంది. ఇది మన కోకోపీట్. అలాగే ఇలా ఇటుక రూపాల్లో కూడా దొరుకుతుంది. ఈ ఇటుక రూపాల్లో దొరికితే మాత్రం అది తెచ్చుకొని మనం వాటర్ వేస్తే అది 5 ఇంతులు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక 5 kg తెప్పించుకున్నాను కదా నేను. ఇది వాటర్ వేస్తూ ఇలాగ వదిలేస్తే 25 kgs, అంటే ఈ టబ్ నిండా వచ్చేస్తుంది. ఇది పెద్ద టబ్, ఇది టబ్ నిండా వచ్చేస్తుంది, అంటే 25 kgs. ఈ 25 kgsకి ఇంకో 25 kgs మనం ఎరువు మట్టి కలుపుకున్నాం అనుకోండి, అక్కడ 50 kgs మనకు రెడీ అయిపోతుంది. అంటే చాలా తక్కువ రేట్లో, చాలా బరువు తక్కువలో మనం ఎక్కువ మట్టిని తయారు చేసుకోవచ్చు. ఇంకా మట్టితో పాటు ఎలాగో ఎరువు వేస్తూ ఉంటాం అనుకోండి. సరే, అది పక్కన పెడదాం, ఎరువు గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఈ కోకోపీట్ గురించి కొన్ని మీకు చెప్పాలి, నిజాలు చెప్పాలి. ఈ కోకోపీట్ ఈ బ్రిక్ చేసేటప్పుడు, లేకపోతే కోకోపీట్ తయారు చేస్తారు కదా, ఈ పొడిని వాళ్ళు ఏం చేస్తారంటే మొక్కలకి చాలా బాగా బలం రావాలి అనుకొని వాళ్ళు ఒక్కొక్కసారి కెమికల్స్ యూస్ చేస్తూ ఉంటారు దీంట్లో. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కోకోపీటు మట్టి కలిపేసి మొక్కలు పెట్టేవాళ్ళు ఉన్నారు. అంటే బిగినర్స్ తెలియదు కదా వాళ్ళు. అప్పుడు మొక్కలు బాగా పెరిగితే ఏమవుతుందంటే వాళ్ళ కంపెనీ కోకోపీట్ మళ్ళీ వాళ్ళే వాడతారు అనుకునే ఉద్దేశంతో ఒక్కొక్కసారి దీనికి కెమికల్స్ వాడతారు. ఈ కెమికల్స్ని మనకు తెలియకుండా వాడామనుకోండి, ఆ మొక్క తొందరగా చనిపోవటానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇదొక కారణం. రెండోది ఏంటంటే ఈ కేరళ సైడ్లోనే ఎక్కువ మన కోకోపీట్ తయారవుతూ ఉంటుంది. అక్కడ పక్కన సముద్రం ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రం నీళ్ళు వేసేసి దీన్ని బ్రిక్ లాగా తయారు చేస్తారు. సో దీనివల్ల కూడా మొక్కలు సరిగా ఎదగవు. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే చూడండి, ఈ కోకోపీట్ని ఇలా వాటర్ వేసి మనం లూజ్ చేసుకుంటాం కదా, దీనికి నిండని వాటర్ వేసేసి మంచిగా కడగాలి. అంటే బియ్యం కడుగుతాం చూడండి, బియ్యం కానీ పప్పు కానీ ఇలాంటివి కడుగుతాం కదా, అంతా 2-3 సార్లు వాటర్ వేసి కడిగి దాన్ని బాగా పిండి ఎండలో ఎండబెట్టి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఆ కోకోపీట్ని మన మొక్కలకి వాడుకోవచ్చు. ఇంకా రెడ్ సాయిల్ గురించి కూడా ఒక 2 మాట్లాడతాను. ఈ రెడ్ సాయిల్ చాలామంది వాడుతూ ఉంటారు. ఈ రెడ్ సాయిల్ డైరెక్ట్గా వాడితే ఏమవుతుందంటే అది నీళ్ళు వేయగానే గట్టిగా సిమెంట్ లెక్క అయిపోతుంది. దీన్ని లూజ్ చేయడానికి మనం కంపోస్ట్ కానీ, ఇసుక కానీ, కోకోపీట్ కానీ ఇలాంటిది ఏదైనా వాడుతూ ఉంటాం. ఈ ఎర్ర మట్టిలో చూడండి, ఇట్లాంటి కొద్దిగా రాళ్ళలాగా ఉంటుంది చూడండి, అవన్నీ తీసేసేయాలి. దీన్ని తీసి పడేసే అవసరం లేదు. మన పాట్ కింద వేసామనుకోండి, అది కొద్దిగా మనకు బలంగానే ఉంటుంది, పడేయకుండా ఉంటుంది. అది మెల్లమెల్లగా కరిగి దాంట్లో మట్టిలో కలిసిపోతుంది. కోకోపీట్, రెడ్ సాయిల్ 2 కలిపి మన మొక్కల్ని పెట్టుకోవచ్చు. అంటే సీడ్స్ మన జర్మినేషన్కి ఇది బాగా పనిచేస్తుంది. కోకోపీట్ ఎందుకు జర్మినేషన్లో బాగా ఫాస్ట్గా చేస్తుంది అంటే కోకోపీట్ లూజ్గా ఉంటుంది. ఇప్పుడు రూట్స్ బాగా పెరగాలంటే మట్టి లూజ్గా ఉంటేనే మొక్క బాగా బలంగా ఎదుగుతుంది. అంటే రూట్స్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అందుకే కోకోపీట్లో మనం సీడ్స్ వేసినప్పుడు త్వరగా అది మొక్క వస్తుంది. కానీ ఎర్రమట్టి, ఈ కోకోపీట్ రెండిట్లోనే మన సీడ్స్ వేస్తే అది మొలకలు వస్తుంది, కానీ బాగా హెల్తీగా పెరుగు. ఎందుకంటే దీంట్లో ఎటువంటి పోషకాలు ఉండవు. దీని పోషకాలు మనం యాడ్ చేయాలంటే దీనికి కంపోస్ట్ ఏదైనా మనం వేయాల్సిందే. వర్మీ కంపోస్ట్ కావచ్చు, కిచెన్ కంపోస్ట్ కావచ్చు, ఏదైనా ఒక కంపోస్ట్ దీంట్లో ఒక 4-5 పిడికెడు వేసామనుకోండి, అంటే ఒక 30% వేసామనుకోండి,
ఆ సీడ్స్ జర్మినేషన్ తొందరగా అవుతుంది, మళ్ళీ చాలా బలంగా పెరుగుతుంది. నేను ఇక్కడ వర్మి కంపోస్ట్ కలుపుతున్నాను, అలాగే కౌడంగ్ కంపోస్ట్ కూడా కొద్దిగా కలుపుతున్నాను. దీనివల్ల డబల్ అవుతుంది. ఈ పోషకాలు ఉంటాయి కదా, ఇవి మంచి బాగా ఎక్కువైపోయి మొక్క బలంగా పెరుగుతుంది. ఏదైనా కానివ్వండి, మొలకలు బాగా వచ్చిందనుకోండి, అటువంటి మొక్కల్లో పెరిగే కాయలు కూడా ఎక్కువ ఉంటుంది, ఇంకా తర్వాత హెల్తీగా కూడా ఉంటుంది. అందుకే ముందు సీడ్స్ వేసుకునేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా మట్టిని తయారు చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మీకు కంపోస్ట్ కలిపాను, వర్మి కంపోస్ట్ కలిపాను, మట్టి కలిపాను. ఇంకా ఉంటే వేపపిండి కూడా ఇందులో వేసుకోవచ్చు. అదే మట్టి బాగా మనం ఎండబెట్టి మంచి ఫ్రెష్గా ఉన్న మట్టి అయితే అది నీమ్ కేక్ పౌడర్ లేకపోయినా పర్వాలేదు. కానీ ఒకసారి వాడిన మట్టి ఏమైనా ఉంటే కనుక కొద్దిగా నీమ్ కేక్ పౌడర్ వేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ నేను కొంచెం కంపోస్ట్ గురించి కూడా ఒక రెండు మాటలు చెప్తాను. చూడండి, ఇది కౌడంగ్ కంపోస్ట్, అన్నిటికన్నా బెస్ట్ ఇది. ఎందుకంటే కౌడంగ్లో చాలా బలం ఎక్కువ ఉంటుందని అందరికీ తెలిసిందే. కౌడంగ్ కంపోస్ట్ లేదు అంటే వర్మి కంపోస్ట్ చూడండి, ఎప్పుడైనా మనం కొన్నప్పుడు ఇలా కొద్దిగా వాటర్గా ఉండాలి, అంటే కొంచెం తేవాంశం ఉండాలి దాంట్లో. మరి బాగా డ్రైగా ఉన్నా కూడా బాగుండదు. తర్వాత ఇసుక చూసారా, ఎక్కడా గలీజ్ లేకుండా మంచి నీట్గా ఉంది. ఇటువంటి ఇసుక కూడా మనం మట్టి మిశ్రణాల్లో కలుపుకోవచ్చు. ఓకే, ఈ ఇసుక లేని వాళ్ళు కోకోపీట్ కానీ వేరే ఏదైనా కానీ వాడుకోవాలి. మట్టిలో డైరెక్ట్ మాత్రం ఎప్పుడు వేయకండి. ఒకవేళ ఇదేది లేదు అంటే కంపోస్టు అది వేయచ్చు. ఇంకా కంపోస్టు ఇంకా ఇసుకలో కూడా మన మొక్కల్ని ఇది వేరు రావటానికి కానివ్వండి, సీడ్స్ కానివ్వండి చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది చెక్క పొట్టు అంటే మీ అందరికీ తెలుసు కదా, కట్టెలు పని చేసేటప్పుడు వడ్రంగి వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, అది ఇవి ఆ పౌడర్ లాంటిది, పొడి లాంటిది తీసుకొచ్చి ఒక వారం రోజులు నీళ్ళలో నానబెట్టి బాగా నీళ్లు పిండి ఒక కవర్లో వేసి కట్టి పెడితే ఒక 15-20 రోజులు, ఒక నెల రోజులకి ఇలా ఒక 25-30% అది కంపోస్ట్ లాగా తయారైపోతుంది. దీన్ని మనం మట్టిలో వాడుకోవచ్చు. డైరెక్ట్గా తేవగానే మట్టిలో కలుపుకోవడం అంత మంచిది కాదు. తర్వాత ఇది చూడండి, ఎండుటాకుల పొడి. ఇప్పుడు ఎండుటాకులు చాలా బాగా ఎక్కువ అంటే ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి మీకు, ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. దీన్ని తెచ్చి కొద్ది పొడి చేసి వాటర్లో ఒక గంట నానబెట్టేసి మంచిగా దాన్ని ఒక కవర్లో బాగా మంచిగా కట్టి పెట్టామంటే ఒక నెలన్నరలో ఇట్లా మంచిగా అదొక 50% కంపోస్ట్ అయిపోతుంది. ఈ 50% కంపోస్ట్ అయింది కూడా మనం ఈ మట్టిలో కలుపుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, మంచిగానే వస్తుంది. పొడి చేయలేదు అలాగే మనం మొత్తం ఎండుటాకులు వేసామనుకోండి, కట్టి పెట్టేస్తే తొందరగా అది కంపోస్ట్ అవ్వదు. ఓకేనా, ఇవన్నీ నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ వేయాలా అని అడగకండి, ఏది అవసరం లేదు. మీ దగ్గర ఏది ఉంటే అది మాత్రమే వాడుకోండి. నేను మీకు ఆప్షన్ చెప్తున్నాను, కౌడంగ్ కంపోస్ట్ వాడుకోవచ్చు, అది వర్మి కంపోస్ట్ వాడుకోవచ్చు, లేకపోతే ఎండుటాకుల పొడి వాడుకోవచ్చు, లేకపోతే ఈ పొట్టు వాడొచ్చేది మన వుడ్ వేస్ట్ వాడుకోవచ్చు, లేకపోతే ఇసుక వాడుకోవచ్చు. ఇది ఏదైనా మన మట్టిలో కలుపుకుంటే మట్టి లూజుగా ఉంటుంది, వాటర్ అందులో ఆగదు, అప్పుడు మొక్క బలంగా పెరుగుతుంది. ఇప్పుడు తెలిసింది కదా కోకోపీట్ ఎలా వాడాలనేది. బాగా మంచిగా కడిగి ఎండబెట్టి అప్పుడు వాడుకోండి. అప్పుడు కొద్దిగా రోజులు మంచిగానే మొక్కలు పెరుగుతాయి. కానీ ఇప్పటికే కూడా నేను చెప్తున్నాను, పెద్ద మొక్కలకి వాడటానికి వెళ్ళకండి. అందులో ముఖ్యంగా వర్షాకాలంలో ఈ కోకోపీట్ వాడితే ఏమవుతుందంటే అందులో నీళ్ళని హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఈ కోకోపీట్కి ఉంటుంది. మనం ఇందాక చూసాం కదా, వాటర్ వేస్తే 5 ఇంతలు అది ఎక్కువైపోయింది, అంటే దాంట్లో 5 ఇంతలు వాటర్ అది స్టోర్ చేసుకుందనమాట. ఈ వర్షాకాలంలో కంటిన్యూస్గా వర్షం పడడం, ఇంకా తర్వాత రూట్ దగ్గర ఈ కోకోపీట్ అనేది నీళ్ళని పట్టుకొని కూర్చుందంటే అప్పుడు రూట్స్కి ఆక్సిజన్ అందాక రూట్స్ కుళ్ళిపోతుంది. అందు గురించి మీ మొక్కలు పాడైపోతుంది. పెద్ద మొక్కలకు వాడకండి. చిన్న మొక్కలకి రూట్స్ రావటానికి కానీ, లేకపోతే సీడ్స్ సాయింగ్ కానీ ఇలాంటిది వేయటానికి చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, ఇట్లా ఇది కరెక్ట్ కంటెన్సీ. ఒక లడ్డులాగా చేస్తే అది అలాగ ఉండాలి. చూసారా, ఇది అంటే వాటర్ని అంతా పట్టుకుంది అది కోకోపీట్ అనేది. దీని గురించి ప్లస్ ఉంది, మైనస్ ఉంది, చూసుకొని వాడుకోండి. ఇప్పుడు ఫ్రూట్స్ మొక్కలు పెట్టాలనుకుంటున్నారు, మీరు తెచ్చుకుంటారు నర్సరీ నుంచి, కోకోపీట్ ఉంది, అరే బరువు తక్కువైపోద్ది కదా అనేసి ఇంత కోకోపీట్ వేసేసి కొద్దిగా మట్టి వేసి ఇంత కంపోస్ట్ వేసి పెడితే ఆ మొక్క సరిగా పెరుగు.
ఇప్పుడు ఎలాగో సీడ్స్ పెంచే టైం కాబట్టి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇటువంటి మనం మట్టి మిశ్రమం తయారు చేసుకొని దాచిపెట్టుకుంటే, ఒక సంచిలో వేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం సీడ్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే కటింగ్స్ తెచ్చుకుంటాం కదా, కటింగ్స్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే తొందరగా రూట్స్ వస్తుంది. ఒట్టి కోకోపీట్లోనే మనకు రూట్స్ కూడా వస్తుంది. అది కూడా మీరు చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒట్టి కోకోపీట్ని తడి చేసుకొని ఒక కవర్లో కానివ్వండి, లేకపోతే ఈ ప్లాస్టిక్ గ్లాసులు ఉంటుంది కదా, దాంట్లో నింపేసి మనం తెచ్చుకున్న కటింగ్ పెట్టామనుకోండి, వర్షం స్టార్ట్ అయిన తర్వాత చాలా బాగా తొందరగా మీకు రూట్స్ వస్తుంది. ఇవన్నీ కోకోపీట్ గురించి తెలుసుకొని వాడుకోండి. ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అని నాకు తెలిసిన కొత్త టెక్నిక్ మీకు చెప్పాను. బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది మట్టి తక్కువ దొరికే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక నెల రోజులు దాన్ని అలా నానబెట్టేసి తర్వాత వాడుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది కోకోపీట్. ఓకేనా? రైట్.